నమస్కారం. ఇట్లా ఉద్దినప్ప, వెంకటేశు, చిత్తమరప్ప, మల్లికార్జున, ఎట్టి వరాది వీళ్ళకందరికీ వరాదే ఈ ఎంఆర్ఓ ఆఫీసులో చేసే అతనే వాళ్ళకి మిసి కలిపి చెట్లకు నీళ్ళు పెట్టమంటాండేది. ఎంఆర్ఓ మేడం పెట్టద్దని చెప్తే వరాది ఇట్లా పెట్టమని చెప్తున్నాడు మేడం. ఏం చేసుకుంటాడు అయిపోయి తోలుకొచ్చుకుంటాడు, మీరు పెట్టండి రాదా అని చెప్తున్నాడు మేడం. నా భూమి మీద కన్నబడి అతనికి ఇడిసేద్దండి అని చెప్తాడు. వాళ్ళతో లంచం కూడా తిన్నాడు. ఎట్లా మేడం? వాళ్ళు డబ్బులు ఇచ్చింటేనే కదా మేడం ఆయనకు వాళ్ళకి అంత సపోర్ట్ చేస్తుంది. ఎడా నడక తినపో ఊరికే గుళ్ళ కాడ అది ఇది అని చెప్తాడు మేడం. ఆయప నేను దండిస్తే ఏం నా భూమి నాకు ఇడిచేకేమంటే నీకేంటి కుంటోనికి కాళ్ళ చేతులు లేనోనికి ఆడ ఈడ అడుగు తినుకోకుండా ఎందుకని అంటాడు రాదు. ఏమయ్యా మళ్ళీ ఎంఆర్ మేడము, ఎస్ఐ సారు, సిఐ సార్ అందరూ కొలు చేసి కుక్కలేంత అంతా దుబ్బిచ్చి అంతా రెడీ చేసింటే వాళ్ళు చెట్లు నీళ్ళు పెట్టమని చెప్తున్నారు మేడం. వరాది చేసే పనికే చూడు మేడం వాళ్ళు ఖుషిగా కలుపుతున్నాడు. చెట్లు నీళ్ళు ఇడుచుకోపోయి ఏం చేస్తారని చెప్తాడు కదా మేడం వాళ్ళు. నేను చేయలేకపోతే ఎవరినన్నా తోలుకొచ్చుకోపో, సీఎం కావంటే, ఎస్ఐ కావంటే, కలెక్టర్ కావంటే ఎవరినన్నా తోలుకో. నా భూమి నాకు రాకోకుంటే కలెక్టర్ ఆఫీసులోకి వచ్చి కంపల్సరీ మందు దాకా అక్కడికే మరణిస్తాను మేడం. నాకు ఎట్లా కాళ్ళు చేతులు లేవు. ఆడ చేయలేకపోతే ఈసారి వస్తే కానీ చంపి కాలువలోకి ఎత్తామని చెప్తున్నారు మేడం. ఆ సాగుకు కారణం వాళ్ళు తప్ప ఇంకొక్కరు లేరు మేడం. వారాది నేను చనిపోతే కంపల్సరీ వీళ్ళే, వాళ్ళు తప్ప ఇంకెవరు చంపరు. వారాది తప్ప వారాది గురించి నన్ను తిప్పులు పెట్టిస్తాను మేడం.